హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగా నీటితో తయారు చేసిన దోశ అండి. అన్ని పప్పులతో తయారు చేసిన దోశ. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇలాగ చేసుకొని తింటే దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. చాలా బాగుంది. వెయిట్ లెస్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఈ దోశ. హెల్త్కి చాలా మంచిది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీని ప్రిపరేషన్ చూద్దాము. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లు చూడండి. వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసి చూడండి. ఇలాగ అన్ని పప్పులను తీసుకొని నేను నానబెట్టుకున్నాను. ఇక్కడ ఒక 4 hours అన్నా నాననివ్వాలండి వీటిని. చూడండి, ఇందులోకి బియ్యం ఒక గ్లాసు, అన్నీ ఒక గ్లాస్తో, టీ గ్లాస్తో కొలతతో తీసుకున్నానండి. బొబ్బర్లు, బియ్యము, శనగలు, తర్వాత ఎర్రి కందిపప్పు అండి, పెసర్లు ఇలాగ వేసుకున్నాను. వీటిని కనీసం ఒక 4 hours అన్న నాననిచ్చి తర్వాత వాటర్లో కడిగేసి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వేసిండేది బియ్యము, శనగలు, తర్వాత ఎర్రి కందిపప్పు అండి, తర్వాత మినపప్పు ఒక గ్లాస్ వేసాను, బొబ్బర్లు, పెసర్లు ఈ 5 వేసానండి. ఇలాగ మిక్సీ పట్టుకోవాలి పిండిని. ఇంకా పిండి అంతటినీ ఇలాగే మిక్సీ పట్టుకుందామండి. ఇంకా చూడండి, ఇంకంతా ఇలాగ మిక్సీ పట్టుకోవాలి. ఇంకా పిండి ఇలాగుంటే చాలు, సరిపోతుంది. ఇంకా తర్వాత ఒక నైట్ అంతా ఇంక ఇలాగే వదిలేద్దామండి మూత పెట్టి. చూడండి ఫ్రెండ్స్, పొద్దున్న మార్నింగ్కి ఇలాగ పిండి అంతా బాగా ఉబ్బిందండి. చూడండి, పొంగిందంతా ఇలాగుంది. ఇంకా అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. పిండి అంతటినీ కలుపుకుందాము. ఇలాగంతా కలుపుకొని మనకు తగినంతగా తీసుకొని వేసుకుందామండి దోశలు. చూడండి, మనకి ఎంత అవసరమో అంత తీసుకుందాము. మిగతాదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇదే పిండితోనే ఇడ్లీ కూడా చేయొచ్చండి. చూడండి, మనకి ఎంత అవసరమో అంత తీసుకుందాము. తర్వాత మిగతాదంతా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి సాల్ట్ అండి తగినంతగా వేసుకోవాలి. తర్వాత వంట సోడా ఇలాగ కొంచెం వేసాను. అంత కలుపుకుందాము ఒకసారి. చూడండి, అంత ఇలా కలుపుకోండి. ఇలాగుంటే చాలండి, సరిపోతుంది. మరీ పలచగా లేదు, మరీ గట్టిగా లేదు, మీడియంగా ఉంది. ఇలాగ సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాము. తర్వాత చట్నీకి ప్రిపేర్ చేసుకుందామండి. ఇలాగ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుట్నాల పప్పు వేసుకొని ఇలాగ వేయించుకొని మిక్సీ పట్టుకుందామండి వీటిని. చూడండి, ఇంకా చట్నీ రెడీ అయింది. తర్వాత దోశ వేసుకోవడమే ఇలాగా. చూడండి, ఇలాగ ఒక గంటె తీసుకొని ఇలాగ రౌండ్గా వేసుకోవడమే. ఇంకా తర్వాత చుట్టూ ఆయిల్ వేసుకుందామండి. ఇలా కొంచెం కాలిన తర్వాత చుట్టూ ఇలా ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలాగ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఇలాగ బాగా కాలింది. ఇంకా దోశ మళ్ళీ రెండో వైపు తిప్పి కాల్చే అవసరం లేదండి. ఇలాగ ఉంది, ఇంకా చాలా సరిపోతుంది. ఇలాగే వేసుకోవాలి. ఇంకా ప్లేట్లోకి వేసేసుకుందామండి. అలాగే ఇంకొక దోశ వేసేసుకుందామండి. చూడండి, ఇలాగ ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇంకొక దోశ వేద్దాము. ఇది కూడా చూడండి, ఇలా కాగితే చాలండి. ఇంకా ఇలాగ వేసుకుంటే చాలు, సరిపోతుంది. అంతే అండి, అన్ని పప్పులతో తయారు చేసిన దోశలు రెడీ అయినాయి. హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చండి. అందరూ హెల్త్కి చాలా మంచిది ఇలాంటి దోశలు తింటే. చూడండి, దీనికి కాంబినేషన్గా పల్లీల చట్నీ అండి. ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. ఇది నైట్ డిన్నర్లో కూడా చాలా బాగుంటుందండి, తినొచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్త్కి చాలా మంచిదండి. అన్ని పప్పులు చేసినాం కదా, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. వీడియోని అయితే సపోర్ట్ చేయండి, వీడియోని అయితే లైక్ చేయండి. వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అంతే అండి వీడియో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్.